నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక చిన్న వీడియో చెప్తాను. మనము నలుగురము లేదా ఒక 5-6 మంది ఒక ముచ్చట పెట్టుకుంటున్నాము అంటే రకరకాల ముచ్చట్లు వస్తాయి. మనిషికి ఒక రకమైన ముచ్చట అక్కడ వస్తుంది. అమ్మలక్కల ముచ్చట్లు అంటారు చూడండి, అలాంటివి. ఒకరు అన్ని విషయాలు చెప్తారండి, అన్ని విషయాలు చెప్తారు. కానీ మనలాంటి వాళ్ళు, మనము చెప్పి గెలవలేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తారు, ఎవరి మీద ఏం మాట్లాడతారు అనేది ఒక్కటి, వాళ్ళని మాట్లాడే విధంగా మాట్లాడించి వాళ్ళ దగ్గర నుంచి లాగుంచుకొని ఆ పక్క వారికి వీళ్ళకు పడని వాళ్ళ కోసము వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఇంకొకరికి పాస్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా విపరీతంగా అయిపోయింది. కానీ వీళ్ళందరూ ఏమి పని లేదు అని కాదు, పని చేసుకొని ఇంట్లో హౌస్ వైఫ్ అయినా సరే, జాబులు చేసిన వారైతే వాళ్ళకు టైం ఉండదు. ఇలా ఇంటిలో ఉన్నవారికి చాలా టైం ఉంది అనుకుంటారు, కానీ టైం ఉండదు. అసలు హౌస్ వైఫ్కి టైం ఉండదు. మనం టైం కేటాయించుకుంటేనే టైం ఉంటుంది. లేదా ఇంటి చాకరీ ఎంత ఉంటుందో చెప్పలేదు, అంత చాకరీ ఉంటుంది. కాబట్టి పని లేదు అనుకోకుండా పని పక్కన పెట్టి ముచ్చట్ల కోసం ఎగబడుతుంటారు చూడండి, వాళ్ళు టైం కేటాయించుకుంటారు. పని ఉన్నా టైం కేటాయించుకొని ముచ్చట్ల కోసము ఆ టైం కేటాయిస్తుంటారు. ఇలాంటి వారు ఒకరి మాట ఒకరికి ఇంకా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం తెలియనట్టుగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏం తెలియనట్టుగా మళ్ళీ వాళ్ళతో బాగానే ఉంటారు. వాళ్ళతో పోట్లాడినట్లే ఉంటారు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర చెప్తారు. వాళ్ళ దగ్గర మంచిగానే ఉంటారు. కానీ చిన్న మాట మాట్లాడిన వాళ్ళను గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇలాంటి వారి దగ్గరికి అస్సలు పోవద్దండి, చాలా డేంజరు. ఈ అమ్మలక్కల ముచ్చట్లు అస్సలే బాగుండవు. ఒకప్పుడు అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకునేవారంటే పల్లెటూరులో ఇంటి ముందు అరుగులు ఉండేటివి. ఇంటి బయట, అప్పుడు గేట్లు లేవు కదా, ఇంటి బయట, ఇంటికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ద్వారానికి అరుగులు కట్టేవాళ్ళు. మరి ఇప్పుడు సోఫా సెట్లు ఎట్లా ఉన్నాయి అట్లా వాళ్ళు బయట కట్టుకునేవారు. ఆరు బయట కట్టుకొని ఎవరింటి దగ్గరైనా కూడా అరుగులు ఉండేవి. ఆ అరుగుల దగ్గర ఏదో ఒక చెట్టు నీడ కోసము కావచ్చు, పచ్చదనం కోసం కావచ్చు, ఒక చెట్లు ఉండేవి. అక్కడ కూర్చొని ఈ లేడీస్ అంతా, ముసలి వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అన్నీ అప్పుడు జాబులు పెద్ద రిస్క్ లేదు కదా. ఉంటే పొలం పనికి వెళ్తారు, పొలం పని లేకపోతే ఇంటి దగ్గరనే ఉండేవాళ్ళు. ఏదో పని కేటాయించుకొని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ పని పూర్తి చేసుకుంటారు. ఇంకా ఖాళీ టైము కొద్దిగా ఉంది అనుకుంటే పక్కింట వదినను, ఇరుగింట అక్కయ్యను, అలా ఆ పెద్దమ్మను ఇలా పలకరించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చక్కగా అరుగుల మీద కూర్చొని ఇండ్లకు కూడా రారంటే అప్పుడు ఏదో బలవంతంగా పిలిస్తేనే వచ్చేవాళ్ళు. అలా అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఏదో వాళ్ళ కష్ట సుఖాలు మాత్రమే మాట్లాడుకునేది. కానీ ఆ ఎల్లమ్మ అట్లా, ఈ పుల్లమ్మ అట్లా, ఈమె ఆ జాకెట్ వేసుకుంటుంది, ఈ మిడ్డీ వేసుకుంటుంది, ఈమె ఈ ప్యాంట్ వేసుకుంటుంది అని చెప్పుకునే వాళ్ళు కాదు అప్పుడు. కానీ ఇప్పుడు సమాజం వేరే కదా, ఇప్పుడు చెప్పుకోవాల్సినవన్నీ చెప్పేసుకుంటున్నారు. ఆ చెప్పుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మా గురించి చెప్పుకున్నారని ఇంకా ధైర్యంగా ఎదురించి తిరుగుతున్నారు. అలాంటి వారు ఉండలేదనుకోవద్దు, ఉన్నారు. కాబట్టి వాళ్ళ రీతిలో వాళ్ళు ఉంటారు. మనం ఎట్లా ఉన్నామో వాళ్ళు అట్లాగా ఉండాలని ఇది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ సమానంగా ఉండి
ఇంకొకరికి పాస్ చేయకుండా ఉన్న ముచ్చట్లే మాట్లాడుకోవాలి. కానీ మనము ఏదో జరిగిన ఘటన వాళ్ళ చెవిలో వేసామనుకోండి, ఇంకా చూడండి దబిడి దిబిడే అవుతుంది. కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మలక్కల కానీ మన తర్వాత ఎంగులో ఉన్న వాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు. ముసలి వాళ్ళ మాటలు పెద్దగా పట్టించుకోరండి. కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం అబ్బో చాలా ఇదిగా ఉన్నారు. నేను చిన్న చిన్నగా కొన్ని సమస్యలు చెప్తుంటానండి, మీరు వినాల్సిందే. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కొద్దిగా ఏదో ఇన్ఫర్మేషన్ రూపకంగా మాత్రమే చేస్తానండి. ఎవరిని ఉద్దేశించి అస్సలే చేయను. నాకు ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రపంచంలో దేశంలో ఏం జరుగుతున్నాయి అనేది మనకు న్యూస్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి అలాంటివే చెప్తుంటాను. కానీ ఇది మనది అని మాత్రం చెప్పనండి. కానీ చెప్పిన మాటల్లో అర్థాలు కూడా ఉంటాయి. ఆ రకంగా పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారి కోసమే వీళ్ళు చెప్తే ఎంత బాగుంటుంది, ఒక పెద్దవారి మాట ఒక దీవెనగా, ఒక అక్షంతలుగా, తిట్టినా ఒక దీవెనగా ఉంటుంది అనుకున్న వారి కోసం మాత్రమే చేస్తున్నానండి. ఇదేనండి ఈనాటి వీడియో. నమస్తే.